మద్యం ఒక మహమ్మారి, అది ఎలాగ మనుషుల్ని నాశనం చేస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇది. తాజాగా ఒక కానిస్టేబుల్ నిందితుడయ్యారు. మద్యం మత్తులో తన తల్లినే కొట్టి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఇది చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. చిత్తూరు దుర్గానగర్ సమీపంలోని రోసీనగర్లో ఉంటున్నటువంటి వసంతమ్మ, 63 ఏళ్ళు, ఆమెకి 2 కొడుకులు. భర్త పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి పదవి విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా, మరొక కొడుకు జ్యోతికుమార్ ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రహ్మణ్యం 2 ఏళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్లో ఆరోపణలు రావడంతో శంకర్ కొన్నేళ్లుగా వేకెంట్ రిజర్వ్ ఏఆర్లో ఉంటున్నారు. ఈ క్రమంలో వీఆర్లో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం శంకర్ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని సతాయించాడు. తల్లితో మాటా పెరిగి వాగ్వాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికి లోనైన శంకర్ వసంతమ్మను చావుబాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలుతో తనతో మొహం మీద దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహ తప్పిన వసంతమ్మ కింద పడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఎరుగు పొరుగు వాళ్ళు ఆమెను హుటాహుటిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డగట్టిందని, కాలుతో తనడంతో పక్కటెముకలు వీరినట్టు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. వసంతమ్మ 2వ కుమారుడు జ్యోతికుమార్ ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు తొలి దాడిని కేసు నమోదు చేసి ఆ మీద హత్య కేసుగా మార్చారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీఐ చెప్పారు. మద్యం మత్తు అన్నది ఇలాగ ప్రాణాలు తీస్తుంది అన్నది కారణమవుతోంది.